నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో ఉన్న 45,000 కిలోమీటర్ల పైచిలుకు రహదారులు నిర్వహణ పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రహదారులు మరియు భవనాలు రవాణా శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై ఈ సమీక్షలో చర్చ జరిగింది. మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను తొలి విడతలో 60 కోట్ల రూపాయలతో పునరుద్ధరించే పనులకు రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, శాప్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర మున్సిపల్ నిధులు 170 కోట్ల రూపాయలతో స్టేడియాన్ని పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. విజయవాడకు ఒక శోభ. ఈ వారంలోనే అమరావతికి చట్టబద్ధత రావడం, అదే టైంలోనే విజయవాడ ప్రజల యొక్క గుండె చప్పుడు ఇందిరాగాంధీ స్టేడియంను కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అలాగే మున్సిపల్ శాఖ నిధులతో సుమారుగా 170 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం. దానిలో భాగంగానే 60 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం, ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో కేవలం అభివృద్ధి సంక్షేమమే కాకుండా రాష్ట్రానికి సంబంధించి క్రీడాలోకాన్ని ముందుకు తీసుకొని పోయే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానిలో భాగంగానే గత 2 సంవత్సరాలుగా పేద క్రీడాకారులకు ఎవరికైతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఇన్సెంటివ్స్ను 25 కోట్ల రూపాయల పైగా సుమారుగా 400 మందికి ఇప్పించిన ఘనత మా ముఖ్యమంత్రి గారికి అలాగే మా యువ నాయకులు లోకేష్ గారికి దక్కుతుంది. అలాగే ఈరోజు గర్వంగా చెప్తున్నాం, ఖేలో ఇండియా నిధులు కేవలం నార్త్ ఇండియాకే కాదు దక్షిణ భారతంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి కూడా వస్తాయనే దానికి ఒక నిదర్శనం ఇది. ఈరోజు 70 కోట్ల రూపాయలు ఖేలో ఇండియా నిధులు కూడా ఈ రాష్ట్రానికి తీసుకొని రావడం, ఇదే నిధులను మా ఎంపీలు ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళ యొక్క సహకారంతో వచ్చే సంవత్సరం 100 నుంచి 200 కోట్లు తెచ్చే విధంగా కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లోనే కాకుండా వాళ్ళకు కల్పించవలసిన అన్ని స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే మా ఎంపీ గారు చిన్ని గారు ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఈరోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది. శాప్కు ఒక వెన్నుండి మేము ప్రోత్సహిస్తామని చెప్పడం మాకు ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. వారి తరఫున కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాల కల్పనలో వారి యొక్క పాత్ర కూడా ఉంటుందని రాబోయే కాలంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏజీఐ, సిఎల్, ఎండి శ్రీనివాస్, ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెలలోనే పలు భవనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై సమావేశంలో చర్చించారు. అమరావతిలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం 4026 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. నిర్మాణాలు పూర్తవుతున్న టవర్ల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే 6 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 2 కిలోవాట్ల సోలార్ యూనిట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 1,25,000 రూపాయల విలువైన సోలార్ విద్యుత్ యూనిట్లను పూర్తి ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని కూడా పగటి పూటే 9 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్తును సోలార్ ద్వారా అందిస్తామని తెలిపారు.
హక్కుల పరిరక్షణతో పాటు ప్రజల్లో హక్కుల సాధనకై చైతన్యం కల్పించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ లక్ష్యమని బిఎల్ఆర్ చైర్మన్ కెఎస్ జవహర్ పేర్కొన్నారు. చిత్తూరు ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఈ రోజు ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీల అభివృద్ధి సంక్షేమం, ఎస్సీ యాక్ట్ అమలు తీరుపై కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలో కుల ధృవీకరణ పత్రాల జారీ, భూ సమస్యలు పరిష్కరించడంలో అధికారులు చొరవ చూపాలని సూచించారు. ప్రధానంగా దళితుల యొక్క హక్కులు, అదేవిధంగా వివక్షత అనేది ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా దాన్ని ఏ విధంగా రూపుమాపాలనే దాని మీద పర్యటన చేస్తూ ఒక పక్క ప్రజల్లో చైతన్యం కల్పించడం, అదేవిధంగా అదే ప్రజలకి హక్కుల గురించి బోధించడం, హక్కుల పరిరక్షణకి అధికారులతో మాట్లాడటం ఈ కమిషన్ బాధ్యతగా తీసుకోవటం. దీనిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా చూసినప్పుడు ఆది ఆంధ్రాకు సంబంధించినటువంటి కుల ధృవీకరణ విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని గ్రహించాం. దాన్ని ఇమీడియట్గా కలెక్టర్ గారితో రెండింటికి మాట్లాడి ఆ గ్రామాలకు సంబంధించి ఆది ఆంధ్రాకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా ఒకేసారి తొలగించడానికి, ఎందుకంటే సాధారణంగా రెవెన్యూ అధికారులు నేను వెళ్ళి వేరే కులం పేరు చెప్పినా ఏం చెప్పినా అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత పంచనామా చేయాలి, అదేవిధంగా గ్రామంలో చాటింపు వేసుకోవాలి, దాని తర్వాత ధృవీకరణ చేయాలి, కుల ధృవీకరణ చేయాలి. అవి ఏం చేయకుండా గుడ్డిగా తిరస్కరించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడవుతా ఉంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేయటం. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే సిఎంసి వెల్లూరు సంబంధించి ఒక 22 ఎకరాల భూమిని వాళ్ళు ఆక్రమించారని, అదేవిధంగా అక్కడున్న వ్యక్తులు వాళ్ళపై దాడి చేశారని చెప్తా ఉంటే వాళ్ళు 20 ఎకరాల పైన ఉన్నటువంటి ఒక దళిత కుటుంబం భిక్షాటన చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకొని ఇమీడియట్గా దాన్ని క్లియర్ చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా చర్యలు తీసుకోమని కలెక్టర్ గారిని ఆదేశిస్తాం. లేదు అదేదైనా ఇబ్బంది ఉందంటే మా కమిషన్ మెంబర్స్ వచ్చి నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు ఏమన్నా అవి కూడా తెలుసుకోవడానికి అవసరమైతే వచ్చే నెలలో వాళ్ళ ఒక ప్రోగ్రాం ప్రత్యేకంగా పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈ జిల్లా దాదాపుగా, ఎందుకంటే అట్రాసిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి, భూ కబ్జాలకు సంబంధించి, భూమికి సంబంధించి, దారులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఎక్కువగా రైజ్ అవుతా ఉన్నాయి. ఎక్కడా కూడా మమ్మల్ని కొట్టారు, తిట్టారు ఇలాంటివి ఏం లేవు. ఎందుకంటే చాలా సంతోషం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమని, ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం కల్పించిన ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం సమావేశం మంగళవారం జరిగింది. రాష్ట్రానికి ఇప్పటి వరకు వచ్చిన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగాలతో పాటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ పై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో యువతకు 6,25,000 ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా అవతరించబోతోంది. మే 30 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026తో ప్రపంచం దృష్టి ఈ నగరంపై పడనుంది. 25 దేశాల నుంచి సుమారు 1,200 మంది అథ్లెట్లు పాల్గొనున్న ఈ పోటీలు నగరానికి విశిష్ట గుర్తింపు తీసుకురానున్నాయని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. వీటి ద్వారా యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరగడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలికి దోహదపడుతుందని తెలిపారు. ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు ఉన్నటువంటి సందర్భంలో క్రీడల్లో మెరుగైనటువంటి గుర్తింపు తెచ్చుకునే దిశగా ఇవాళ రాజమహేంద్రవరం అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఏదైతే ఇవాళ మనం లాంచ్ చేసుకున్నామో ఈ డ్రాగన్ బోట్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాంపిటీషన్ ఏదైతే మనం ఇవాళ ఆవిష్కరించుకున్నామో అది దానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. సాధారణంగా ఏమిటంటే టీమ్ స్పిరిట్ని ఇది చాలా పెంపొందిస్తుందని, ఎందుకంటే దగ్గర ఒక 20 మంది ఉంటారు ఆ బోట్లో, అందరూ ఒకే రకంగా అంటే ఒకే లయలో వాళ్ళు ఈ బోటుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. మధ్యలో ఎవరైనా ఒక్కరు కొంచెం అలసత్వంగా వ్యవహరించారు అంటే ఇంకా క్రీడలో మనం గెలిచేటువంటి అవకాశం ఉండదు. కనుక ఆ టీమ్ స్పిరిట్ని పెంపొందించేటువంటి ఒక గొప్ప క్రీడ ఏదైనా ఉన్నదంటే అది ఒక డ్రాగన్ బోట్ అని చెప్పి మనందరం కూడా గమనించవచ్చు.
విజయవాడ నగరాభివృద్ధికి ట్రాఫిక్ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం విజయవాడ, పెనంలూరు, గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విజయవాడ నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 105 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 3 కీలక మాస్టర్ ప్లాన్ రోడ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ విజయవాడ, తిరుపతి నగరాలను గ్రేటర్ నగరాలుగా మారుస్తామని ప్రకటించారు. విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిని సూర్యఘర్ వెలుగులతో నింపుకోవాలని సూచించారు. గుడివాడలోని బాపూజీ నగర్ లో ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్ కనెక్షన్లను మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు చేరువ చేస్తోందని తెలిపారు. ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ బిగించి సాధ్యమైనంత వరకు గ్రిడ్ మీద భారం తగ్గించుకుంటా అతి తక్కువలో మనకి సోలార్ యూనిట్స్ పెట్టుకుంటూ పోతా ఉన్నాం. పవర్ జనరేషన్ లోయెస్ట్ కాస్ట్లో చేయగలిగిన కెపాసిటీ ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది, డెవలప్ అయిపోయింది. కాబట్టి సోలార్ ప్యానెల్స్ మీద అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి ముందుకు చదువుతా ఉన్నాం. పిఎం గారి సూచనల మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ గృహాలన్నిటికీ 2 కిలోవాట్ లోపు వాడే ప్రతి ఒక్కరికి ఇంటి మీద సోలార్ ప్యానెల్స్ బిగించమని ఆదేశాలు వచ్చినాయి. సో అవన్నిటిని కూడా ప్లాన్ చేసుకుని దగ్గర 1700 పైగా ఇప్పటికీ నమోదయ్యారు గుడివాడ నియోజకవర్గంలో. ఇది మొత్తాన్ని దీనిలో ఉన్న ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్ బిగించేటట్లుగా మేము ప్రయత్నాలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అంటే కొన్ని రేకుల షెడ్లు ఉన్నాయి, కొన్ని ఏమో 200 కంటే ఎక్కువ వాడుతున్నారు. ఇలాంటివి కాకుండా మిగతా అన్నిటి మీద మనకి అవకాశం ఉన్న, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ వచ్చేట్టుగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికోసం ఈ ఒక కార్యక్రమం కింద చేసుకుని మనకి బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి రోజు స్టార్ట్ చేసి అంబేద్కర్ గారి జయంతి దాకా ఎస్సీ గృహాలన్నిటిలోనూ ఈ సోలార్ ప్యానెల్స్ బిగించడానికి మేము మొదలెట్టాం. సో ఇదో మంచి పరిణామం. ఈరోజే దగ్గర 10 అయినాయి గుడివాడలో. రేపటి నుంచి ఇంకా స్పీడప్ చేసి మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేట్టుగా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. ఎస్సీగా మన డిఈ గారు అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తున్నారు. ఏఈలు అందరూ కూడా అట్ ది సేమ్ టైం లైన్మెన్లు కూడా కష్టపడుతూ ఉన్నారు. అలాగే ఈ కాంట్రాక్ట్ ఇచ్చినాను కూడా ప్రామిస్ చేశారు. మాకు రోజుకి ఎంత లేదన్నా 30-40 ఇన్స్టలేషన్స్ చేసుకుంటామని చెప్పేసి ఆ ప్రకారం ప్లాన్స్ చేసుకుని వెళ్తున్నాము. గుంటూరులో కాళ్లతో అల్లం శుభ్రం చేసిన ఘటన వైరల్ కావడంతో ఫుడ్ కంట్రోల్ అధికారులు శుభం హోటల్లో తనిఖీలు చేపట్టారు. అల్లంను సిబ్బంది కాళ్లతో తొక్కిన ఘటనపై విచారించారు. మిషన్ చెడిపోవడం వల్ల సిబ్బంది తెలియక అల్లంను కాళ్లతో తొక్కినట్లు యాజమాన్యం అంగీకరించింది. వెంటనే ఆ అల్లంను వినియోగించకుండా పడేశామని యాజమాన్యం స్పష్టం చేసింది. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలడంతో నోటీసులు ఇస్తున్నట్లు ఫుడ్ కంట్రోల్ అసిస్టెంట్ కమిషనర్ పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. హోటల్లో ఆహార ఉత్పత్తులకు వాడే ముడి సరుకులు, మాంసాహారాన్ని పరిశీలించారు. హోటల్ నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపిస్తున్నట్లు తెలిపారు. హోటల్లో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నాయని మెరుగుపరుచుకోవాలని సూచించామన్నారు. గత 2 రోజుల నుంచి ఒక సబ్జెక్టు స్క్రోల్ అవుతా ఉంది. దాని నిమిత్తం ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. మీ అందరి సమక్షంలోనే నేను ఇన్స్పెక్ట్ చేశాను. వాస్తవంగా ఏంటంటే నేను ఏ హోటల్ ఇన్స్పెక్ట్ చేసినా ఫస్ట్ వచ్చేది డీ ఫ్రీజర్ల దగ్గరికి. డీ ఫ్రీజర్లో ఏం పెడుతున్నారు, ఏంటి, వాళ్ళ కిచెన్ ఎట్లా ఉంది, యుటెన్సిల్స్ ఎట్లా ఉన్నాయి, హైజీన్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అనేది వెరిఫై చేస్తాను. తర్వాత స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఇంగ్రీడియంట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు మనం తయారు చేసే ఆహార పదార్థాలు ఇంగ్రీడియంట్స్ మసాలాలు, ఈ హోటల్ ఏంటంటే మసాలాలు ఎట్లా ఉన్నాయి, మసాలాలు ఏంటంటే అల్లం, వెల్లుల్లి, తర్వాత యాలకులు, జీలకర్ర, గసగసాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా స్టాక్స్ అయితే బాగానే ఉన్నాయి. ఎనాలిసిస్ పంపిస్తూ ఉన్నాం. తర్వాత వీళ్ళ మీద వచ్చిన కంప్లైంట్ ఏంటంటే అల్లం
వాళ్ళ మిషన్ చెడిపోవడం మూలాన మేము ఇట్లా చేసామని చెప్తున్నారు. ఏదో కాళ్ళతో దొక్కుతున్నారు ఏందా అని అడిగితే మేము అది వర్కర్ తెలియజేసామంటే అది మేము డిస్ట్రాయ్ చేసామని ఫోటోలు చూపిస్తూ ఉన్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అవి జెన్యూన్ ఫోటోలా కాదా అనేది మేము చూసి మేము ఇమీడియట్గా నోటీస్ ఇస్తాం. నెగ్లిజెన్సీ ఏదైనా కానీ వాడినా వాడకపోయినా నెగ్లిజెన్సీ కాబట్టి దానికి నోటీస్ ఇస్తున్నాము. అది జాయింట్ కలెక్టర్ దగ్గర కేసు పెట్టడం జరుగుద్ది. ఎనాలిసిస్ నిమిత్తం శాంపిల్స్ కలెక్ట్ చేస్తా ఉన్నాం. కలర్స్ ఏదైనా ఉన్నాయి. యాక్చువల్ కలర్స్ ఎక్కడ ఐడెంటిఫై కాలేదు. చైనా సాల్ట్ మెయిన్ చిన్న కూడా ఏంటంటే కొంచెం హైజీన్ కండిషన్స్ బాగాలేదు. దానికి నోటీస్ ఇస్తాం, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తున్నాం. దానికి కనుక 15 రోజుల్లో ఆయన మనం చెప్పిన కండిషన్స్ అన్ని ఫాలో అయిపోతే మాత్రం లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుద్ది. వర్కర్ చేసిన తప్పు దానికి క్షమించండి. అల్లం మిషన్ రిపేర్ రావడం వల్ల అతను వర్కర్ తెలియక టెంపరీ వర్కర్ అతను తెలియక అట్లా కడిగాడు. నేను దాన్ని పడేసానండి. దాని వాడలేదు. మళ్ళీ ఫ్రెష్గా మిషన్ రిపేర్ చేయించి మళ్ళీ మిషన్ని చేశానండి. అది అల్లమైందండి. చింతపండు ఏదో దినుసులు అంటున్నారు. చింతపండు మాత్రం కాదండి. మేము చింతపండు వాడము. అది అంత చింతపండు వాడితే ఒక అరకిలో కేజీ వాడతామండి. చింతపండు ఏది కాదు, అది అల్లము. అట్లా చేశారండి. దానివల్ల నేను చాలా బాధపడుతున్నాను. అట్లా జరిగిన దానివల్ల ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటానండి. బాపట్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముట్టడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బాపట్ల పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని వైసీపీ నేతలు కార్యకర్తలు ముట్టడించారు. రాధాకృష్ణ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ మహిళలకు గౌరవం ఇవ్వలేదని ఆరోపిస్తూ వేమూరి రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా బాపట్ల టౌన్ సిఐ రాంబాబు తన సిబ్బందితో కలిసి పరిస్థితిని పర్యవేక్షిస్తూ నియంత్రణ చర్యలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చెప్పేది పేదల కడుపు చూడండి అని చెప్పేసి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కలిసి చెప్పేది ప్రతి ఒక్కరికి సంక్షేమం అందే విధంగా మీరు ఫైట్ చేయండి అని చెప్పేసి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అభివృద్ధికి సంబంధించి కాలేజీలు ఎలా ఉన్నాయి, పోర్టులు ఎలా ఉన్నాయి, ఆరోగ్యశ్రీ ఎలా ఉందో వాటి మీద ఫైట్ చేయండి అని చెప్పేసి చెప్తారు. మీరు ప్రశ్నించండి అని చెప్పేసి చెప్తారు. సిగ్గుండాలా మీకు? తెలుగుదేశం నాయకులు సిగ్గుపడుతున్నారు. ఇంటింటికి పోయి అమ్మ మీకు 1518 సంవత్సరాలు దాటితే ఇస్తామని చెప్పేసి చెప్పారు. వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఎక్కడా చెప్పలేకపోతున్నారు. అది అబద్ధాలంటే మీ తెలుగుదేశం వాళ్ళకి మీకు సంబంధించి చెల్లెళ్ళ మీ భార్యలతో రాఖీలు కట్టించేటువంటి సంస్కృతి ఉందో లేదో నాకు తెలియదు. ఉందో కాబట్టి ఈ రాధాకృష్ణ చెప్తున్నాడేమో అని అనిపిస్తా ఉంది. అట్లాంటి నేర్పదయ్యా రాధాకృష్ణ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నాశనమైపోయింది. ఇంకా నాశనం అవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత కాలం పేద వర్గాలకి వీళ్ళకి ఆడవాళ్ళ మహిళలకి ఆసరా డబ్బులు కావట్లా. ఆరోగ్యం బాగలేకపోతే బజార్న పడుతున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం అప్పారావుపేట గ్రామంలో కృషి అమృత భారత్ ఎఫ్పిసి లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రబీ సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి రాహుల్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. గత 3 సీజన్స్ లో చూస్తే ఎటువంటి ఆటంకం లేకుండా చాలా సజావుగా మనం చేసుకున్నాము. ఇంకా చెప్పాలంటే ఆనరబుల్ సీఎం గారు ఒక IVRS సర్వే చేసినప్పుడు గత 3 సీజన్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లాకే ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అంటే రైతుల నుంచి కానీ అటు ప్రజల నుంచి కూడా మన జిల్లాలో జరుగుతున్న ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో దాని మీద దాదాపు 90% పాజిటివ్ ఫీడ్బ్యాక్ రావడం జరిగింది. 100కి ఫోన్ చేసిన 100లో 90 మంది చాలా బాగా జరిగింది అన్న అభిప్రాయం తెలపడం చాలా సంతోషకరమైన వార్త. అదే దృక్పథంతో ఈసారి కూడా పనిచేయాలని చెప్పి మేమందరం ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. దానికి మీ అందరి సహకారం, అదేవిధంగా మిల్లర్స్ కానీ ఇక్కడున్న స్టాఫ్ కానీ అందరూ సహకరిస్తారని నేను కోరుకుంటూ 2-3 విషయాలు రైతులకి ఈ సందర్భంగా చెప్తాను. ఒకటి, ధాన్యం డబ్బులు 90% 24 గంటల్లోనే పడిపోతుంది. ఒక 6-7% 48 గంటలు తీసుకుంటుంది. ఒక 2-3% 48 గంటల కన్నా ఎక్కువ తీసుకుంటుంది. దానికి కూడా కారణం ఏంటంటే మనం FTO జనరేట్ చేసిన తర్వాత తంబు వేయాలి. తంబు వేయకుండా పోతే అది బ్యాంకుకి వెళ్ళదు. ఆ డబ్బులు పడాల్సిన డబ్బులు బ్యాంకుకి వెళ్ళదు. సో దయచేసి రైతులందరూ కూడా 100% మన జిల్లాలో 48 గంటల డబ్బులు పడాలి అంటే
ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని ఉంటుంది. అంటే ట్రక్ షీట్ జనరేట్ చేసిన వెంటనే FTO జనరేట్ అవుతుంది. వెంటనే ఈకేవైసీ చేసి మీరు ఓకే చేస్తే 48 గంటల్లో 100% కూడా డబ్బులు పడిపోతుంది. సో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న IDE బూట్ క్యాంపులో విద్యార్థులకు వ్యాపార అవకాశాలపై పలువురు ప్రముఖులు అవగాహన కల్పించారు. బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఫౌండర్ జితేంద్ర సంగ్రామ్, ఆర్థిక రంగంలో అనుభవజ్ఞుడైన పుట్టపర్తికి చెందిన P. శ్రీకాంత్ విద్యార్థులతో తమ అనుభవాలను పంచుకున్నారు. స్టార్టప్లను ప్రారంభించేందుకు అవసరమైన వ్యూహాలు, ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలపై వారు స్పష్టమైన అవగాహన కల్పించారు. Agent automation workflows. Provide start is very high. How can I imagine that a customer would purchase that? తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. కొప్పవరం రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు తమ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వానికి విక్రయించుకునే సౌకర్యం కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా సంస్థ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం మొదలుపెట్టడం జరిగింది. దానిలో మొట్టమొదటిగా నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా ఈరోజు కొప్పవరం గ్రామంలో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసి తద్వారా రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవికి వార్షిక కుంభోత్సవ వేడుక వైభవంగా జరిగింది. కుంభోత్సవంలో భాగంగా అమ్మవారికి నిమ్మకాయలు, గుమ్మడి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ, అన్నాన్ని కుంభరాశిగా పోసి అమ్మవారికి సాత్విక బలి సమర్పించారు. ఉదయం నుంచి అమ్మవారి గర్భాలయంలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి సాయంత్రం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఉద్దేశించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కడప నగరంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. కడప నగరంలోని నాగరాజుపేటలో ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళుతున్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా, మాజీ మేయర్ సురేష్ బాబుతో సహా ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన చేస్తూ వెళుతున్న వారిని అడ్డుకోవడంతో పోలీసులకు, వైసీపీ శ్రేణులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అదుపులోకి తీసుకుని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆపరేషన్ మొబైల్ ట్రాక్ ఆపరేషన్ లో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి విశేష ఫలితాలు సాధించారు. 8వ విడతలో భాగంగా 70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లు బాధితులకు తిరిగి అందజేశారు. కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతుంది. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా
IMEI ట్రాకింగ్, GPS, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులు ఉపయోగించి మొబైళ్లను గుర్తించి రికవరీ చేశారు. ఇప్పటి వరకు 8 విడతల్లో మొత్తం 11.76 కోట్ల విలువైన 5,877 మొబైల్ ఫోన్లు రికవరీ చేయడం విశేషం. తమ పోయిన ఫోన్లు తిరిగి పొందిన బాధితులు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ మొబైల్ షీల్డ్ సంబంధించి ఈ ప్రెస్ మీట్ మనం అరేంజ్ చేశాము. కడప జిల్లా సైబర్ పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ సైబర్ ఇన్స్పెక్టర్ మధుమల్లేశ్వర్ గారు అండ్ ఆల్ కడప జిల్లా ఫోర్స్ ఒక ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కదా కంటిన్యూస్గా నడుస్తుంది. ఆ ఆపరేషన్లో మనమే 505 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసాము. ఈరోజు అందరికీ రిటర్న్ చేయడం జరుగుతుంది. 505 మొబైల్ ఫోన్స్కి వాల్యూ ఇప్పుడే 70 lakhs, దాదాపు 70 lakhs వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ ఆర్ రికవర్డ్. ఈ ఆపరేషన్ మొబైల్ షీల్డ్ కంటిన్యూస్ ఆపరేషన్లో ఇప్పటి వరకు 5,877 లాస్ట్ మొబైల్ ఫోన్ మనమే రికవర్ చేయడం జరిగింది. 11.6 crores టోటల్ ఈ మొబైల్ ఫోన్ వాల్యూ ఉన్నాయి. అన్ని చోట ఈ మిస్సింగ్ మొబైల్ దొంగతనం జరిగింది మొబైల్లో. ఆల్ 5,877 మొబైల్ ఫోన్స్ మనమే రిటర్న్ చేయడం జరిగింది. ఈరోజు కూడా 505 ఫోన్స్ రిటర్న్ ఇస్తున్నాము. ఈ ప్రెస్ మీట్ కానీ ఈ మీటింగ్ పెట్టడానికి ఒక ఉద్దేశం అంటే కొంచెం ఈ మొబైల్స్ ఫోన్ సంబంధించి దొంగతనం లేకపోతే మిస్సింగ్ ఫోన్ సంబంధించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి. మొబైల్స్ ఫోన్స్ మిస్ అయితే ఏం చేయాలి, జస్ట్ మొబైల్ ఫోన్స్ చాలా పర్సనల్ ఐటమ్ అయింది. ఇప్పుడే మొబైల్ ఫోన్స్ లేకపోతే ప్రాబ్లమాటిక్, కానీ మొబైల్ ఫోన్స్ మిస్ అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని లింకింగ్ ఉన్నాయి ఆ బ్యాంక్ అకౌంట్స్ బ్లాక్ చేయాలి, సిమ్ కార్డ్ బ్లాక్ చేయాలి. MMIR పోర్టల్ ఉంది, ఎవరెవరికి ఐడియా ఉందా? ఇది పెట్టారా పోర్టల్ సంబంధించి అందరికీ ప్రెస్ మీట్లో కూడా చెప్తాము, అందరికీ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాము. ఆ పోర్టల్ ఉంది, CIR పోర్టల్ ఉంది. మీకు పోలీస్ స్టేషన్ రావడానికి కూడా ఏమీ అవసరం లేదు, అంతా టోటల్ కాంటాక్ట్లెస్ సిస్టమ్ ఉంది. ఆ పోర్టల్లో ఆన్లైన్ వెళ్ళి ఇంటికి మొబైల్ ఫోన్ మిస్ అయితే మీరు అక్కడ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. అక్కడ నుంచి సిమ్ కార్డ్ కూడా బ్లాక్ చేయొచ్చు, పోలీస్ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ మనమే ఈ అడ్వాన్స్ టూల్ వాడి ట్రాక్ కూడా చేస్తాం. IMEI ట్రేసింగ్ కానీ సైబర్ ఫారెన్సిక్ చేస్తాం మనమే. దీంట్లో గూగుల్ ఐడి కానీ యాపిల్ ఐడి కానీ మొబైల్ మీరు ఉంటుంది, అది కూడా మీకు బ్లాక్ చేయాల్సిందే వస్తుంది. ఎందుకంటే ఆ లాస్ట్ మొబైల్ ఫోన్స్ మనం చాలా కేసెస్లో చూసాము. ఈ దొంగతనం చేసి తీసుకువెళ్తా సైబర్ క్రైమ్స్లో ఈ మొబైల్ యూజ్ చేస్తారు. సేమ్ IMEI నెంబర్ కానీ సేమ్ సిమ్ కార్డ్ నెంబర్ సైబర్ క్రైమ్స్లో కానీ వేరే ఆఫెన్సెస్లో యూజ్ చేస్తే ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా ఇన్కన్వీనియన్స్ వస్తుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇమీడియట్లీ మీరు ఈ అంత గూగుల్ ఐడీస్, దిస్ యాపిల్ ఐడీస్ ఉన్న పేమెంట్ మెథడ్స్, మీ ఫోన్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ లింకింగ్ బ్యాంక్ అకౌంట్, సిమ్ కార్డ్స్ టోటల్ బ్లాక్ చేయండి. టోటల్ సీమ్లెస్ కాంటాక్ట్లెస్ సిస్టమ్ ఉంది. మనమే మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు, డయల్ 112లో చేసి చెప్పొచ్చు, మనమే రిజిస్టర్ చేస్తాము. లోకల్ పోలీస్ స్టేషన్కి చెప్పొచ్చు, లేకపోతే సింప్లీ ఆన్లైన్లో CIR పోర్టల్లో మిస్సింగ్ మొబైల్ పోర్టల్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. మనమే వెంటనే ఈ మొబైల్ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని, రాష్ట్రంలో అవినీతి మరియు అరాచక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయచోటి పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణంలో భారీ ఖర్చులు చేసి దోపిడీ జరుగుతోందని విమర్శించారు. 3 రాజధానుల విధానం ద్వారా రాష్ట్రానికి సమతుల అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్యలు పెరిగాయని, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. అభినవ ధృతరాష్ట్రుని పరిపాలన జరుగుతుంది అని అనిపిస్తోంది. ఎందుకంటే గడచిన ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన హామీలు, అమలు కాని హామీలు, సూపర్ 6 పేరుతో ప్రజలకు ఇవ్వడం, అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అన్నీ కూడా వదిలేసి ఆయన పరిపాలన సాగించడం. ఈ పరిపాలనలో అన్ని వ్యవస్థలను కూడా విధ్వంసం చేసే కార్యక్రమం ఈరోజు జరిగిపోయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు పరిపాలన కేవలం కూటమి కనుసన్నల్లో జరుగుతూ ఉంది. చట్టం వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా కూడా అవినీతి, అరాచకం,
దురాక్రమణలు ఇవి పెరిగిపోయాయి. గంజాయి విపరీతంగా ఇక్కడ ప్రతి చోట కూడా గంజాయి విక్రయాలు పెరిగిపోయాయి. డ్రగ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు కూడా డ్రగ్స్ వాడే పరిస్థితికి వచ్చినారంటే కూటమి ప్రభుత్వం ఎలాంటి పరిపాలన సాగిస్తుందో కూడా మనందరం ఒకసారి గమనించాలి. కడప నగరంలో పాత కేసులో ఉన్న నిందితులు రౌడీ షీటర్లు తిరిగి నేరాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పష్టం చేశారు. కడపలో నిన్న అర్ధరాత్రి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో నాకాబందీ నిర్వహించారు. కడప నగరంలోని ఆలం ఖాన్ పల్లి, అల్మాస్పేట, మాసాపేట ప్రాంతాల్లో భారీగా కర్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో అనుమానితులు పాత నేరస్తుల ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. వాహన తనిఖీల్లో 30 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అల్మాస్పేటలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్పీ రౌడీజానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. అవసరం లేని రాత్రి సంచారాలు, గంజాయి కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. వేంపల్లి మండలంలోని నందిపల్లి గ్రామంలో 6 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ నందీశ్వరాలయంలో భక్తులతో సందడి నెలకొంటుంది. ఈ సందర్భంగా కొనసాగుతున్న మండల పూజల్లో భాగంగా శ్రీ గండి వీరాంజనేయ భక్త భజన బృందం ఆధ్వర్యంలో ప్రతిరోజు భజనలు నిర్వహించారని ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా భజన నిర్వాహకులు చెన్నకృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో భజనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు 6 సోమవారాలు శ్రీ గండి వీరాంజనేయ భక్త భజన బృందం భజనలు నిర్వహించామన్నారు. ఫిబ్రవరి 25వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ ప్రారంభం కాగా వచ్చే ఆదివారంతో మండల పూజ పూర్తవుతున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణానికి నందిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మారం సులోచనమ్మ కుమారుడు ఆలయ చైర్మన్ వారం శ్రీకాంత్ రెడ్డి దాదాపు 3 కోట్లకు పైగా వెచ్చించారని తెలిపారు. కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి 1,50,00,000 రూపాయలు పైగా అప్పటి ప్రభుత్వం నుంచి సహకారం అందించగా మిగతా మొత్తాన్ని దాతలు సహకరించారన్నారు. దక్షిణ భారతదేశంలోనే దివ్యమైన నందిపల్లి నందీశ్వరాలయం ఫిబ్రవరి 26వ తారీఖున పూజ్య స్వామీజీ కంచి పీఠాధిపతుల వారి దివ్య హస్తముల మీదుగా ప్రతిష్ఠింపదలిచి ఏప్రిల్ 12వ తారీఖు మండల కాలం పూర్తి చేసుకొని మండల పూజల్లో భాగంగా ఆ రోజు ఏప్రిల్ 12వ తారీఖు ఆదివారం రోజు మండల పూజ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ప్రతిష్ట ఫిబ్రవరి 26 జరిగినప్పటి నుంచి వరుసగా 6 సోమవారాలు శ్రీగండి వీరాంజనేయ స్వామి భజన బృందం ఇక్కడ ప్రతి సోమవారం రాత్రి భజన చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం మరియు ఇంత అద్భుతమైన ఆలయాన్ని దాదాపు 6,500 కోట్ల రూపాయలతో ఎక్కడా ఒక ఇటుక కూడా పెంచకుండా మొత్తం రాతితో ప్రాచీన సంప్రదాయం ఉట్టిపడేలా ఈ నిర్మాణాన్ని చేపట్టినటువంటి నందిపల్లి గ్రామ ప్రజలు మరియు మానం శ్రీకాంత్ రెడ్డి గారు నిజంగా వారి యొక్క జన్మ చరితార్థం. ఎందుకంటే దక్షిణ భారతదేశంలోనే ఇంత భవ్యమైన దివ్యమైన మందిరం ఇది ఒక్కటే అని ఈ మధ్యకాలంలో చాలా మంది చెప్తున్నారు. దక్షిణ భారతదేశంలో ఇంత మంచి నూతనాలయాన్ని ఈ మధ్యకాలంలో గత 20 సంవత్సరాల్లో ఎవరు కూడా నిర్మించలేదని మరియు ఎక్కడ ప్రాచీన కళ పుట్టిపడేలా ఒక్క ఇటురాయి కూడా పెంచకుండా మొత్తం గ్రానైట్ రాయితోని ఈ ఆలయాన్ని నిర్మించి స్వామివారి మూర్తిని కూడా కలిసి మామూలుగా మన విగ్రహాలు ప్రతిష్ఠిస్తే ఓంకారేశ్వరం నుంచి తెప్పించారు.
కడప జిల్లా జమలమడుగు మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో చిరుత పులుల సంచారం కలకలం రేపింది. మేకల మందపై చిరుతలు దాడి చేయడంతో పశువుల కాపరులు భయాందోళనకు గురవుతున్నారు. గండికోట పరిసర ప్రాంతాల్లో 2 చిరుత పులులు మేకల మందపై దాడి చేశాయి. ఈ దాడిలో 2 మేకలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 మేకలు గాయపడ్డాయి. ఇంకా 2 మేకలను చిరుతలు లాక్కెళ్లినట్లు పశువుల కాపరులు తెలిపారు. గండికోట పెన్నాలోయ సమీపంలో 2 పెద్ద చిరుతలు మరో 2 చిన్న చిరుతలు సంచరిస్తున్నట్లు వారు చెబుతున్నారు. చిరుతల సంచారం కారణంగా పశువుల కాపరులు తమ మేకల మందలను బయటకు తీసుకెళ్లడానికి భయపడుతున్నారు. మృతి చెందిన 2 మేకలను పంచనామా కోసం జమల్మడుగులోని పశు వైద్యశాలకు తరలించారు. కడప నగరంలోని ఆల్వాస్పేట సర్కిల్ పేరును టిప్పు సుల్తాన్ సర్కిల్ గా మార్చే ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బొమ్మన విజయ్ మాట్లాడుతూ ఆల్వాస్పేట పేరును మార్చాల్సిన అవసరం మున్సిపల్ కార్పొరేషన్ కు ఏముందని ప్రశ్నించారు. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం వివాదాస్పద వ్యక్తుల పేర్లను కూడళ్లకు పెట్టడం ద్వారా నగరంలో అశాంతి కలిగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిని గాలి కొదిలేసి ఇలాంటి అనవసరపు నిర్ణయాలు తీసుకోవటం తగదని, ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోకపోతే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మనం కడప నగరంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో కొత్తగా జనరల్ బాడీ లాస్ట్ జరుగుతుందని, కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక్కడ ఇంకా వైసీపీ వారు ఏదో పన్నాగం పడి ఇక్కడ కొత్తగా ఈ జనరల్ బాడీలో ఒక్కసారిగా కడప నగరంలోని అల్మాస్పేట్ సర్కిల్ను టిప్పు సుల్తాన్ అనే నామకరణం చేయాలనే ఆమోదం తెలిపారని మాకు లేటుగా తెలిసింది. దానిపైన మేము తీవ్రంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే టిప్పు సుల్తాన్ అనేటువంటి వాడు హిందూ ద్రోహి, హిందువుల మహిళల పైన హింసించి వారిని మానభంగాలు చేసి హిందూ దేవాలయాలను కానీ హిందువుల సంపదను కానీ కొల్లగొట్టినటువంటి టిప్పు సుల్తాన్ గారి పేరు, వాడు ఒక ద్రోహి అయినప్పటికీ కూడా కడప నగరంలో టిప్పు సుల్తాన్ పేరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ప్రశాంతంగా ఉన్నటువంటి కడపను ఇప్పుడు మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నటువంటి పార్టీలకు మేము హెచ్చరిస్తున్నాం. మీ పదవీ కాలం అయిపోయినప్పటికీ కూడా మరోసారి మీరు ప్రజాస్వామ్యంలో గెలవాలనుకున్నా, లేదంటే ఓట్లు అడగాలని వెళ్ళాలనుకున్నా మీరు ఖచ్చితంగా భంగపాటుకు గురవుతారు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని కడప నగర అభివృద్ధి కోసం చేయండి, అంతే తప్పక మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి అటువంటి మతద్రోహిని ప్రేరేపించే పేర్లను పెట్టడాన్ని అయితే మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు కడప నగర కమిషనర్ గారిని కలిసాం. గతంలో ప్రొద్దుటూరులో అయితే ఏ విధంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పెట్టాలనుకుంటే రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకులు వచ్చి ఏ విధంగా ముట్టడించారో కడప నగరంలో కూడా అదే విధంగా జరుగుతుందని మేము తెలియజేశాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.